మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వలిగొండ వద్ద జాతీయ రహదారి సర్వేను స్థానికులు అడ్డుకున్నారు. ఎన్హెచ్పి 930 అలైన్మెంట్ మార్చాలని గత కొద్ది రోజులుగా ఆందోళన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గ్రామస్తుల నిరసనలు బేఖాతరు చేస్తూ అధికారులు జిల్లా కేంద్రం శివారు ప్రాంతం ఇల్లందు రోడ్లో సర్వే చేపట్టారు. అలటైన గ్రామస్తులు సర్వేను అడ్డుకుని ధర్నాకు దిగారు. అయితే ఏ మాత్రం వెనక్కి తగ్గని అధికారులు వందలాది పోలీసుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే వలిగొండ భద్రాచలం జాతీయ రహదారికి సర్వే నిర్వహించారు. మా బాధలు మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఈరోజు ఉదయమే 5 గంటలకు పోలీసు బందోబస్తు కనీసం 200-300 మంది పోలీసులు వచ్చి అన్యాయంగా అక్రమంగా మాకు ఇంటిమేషన్ లేకుండా మా ప్లాట్లను సర్వే చేసి ఆగ్రహం చేసుకోవాలని చూస్తున్నారు. ఏదైనా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడి కంపెన్సేషనా లేకపోతే ఏంటని మాట్లాడిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది. కానీ ఏ ఇంటిమేషన్ లేకుండా ఎంత ఇస్తారో తెలియకుండా ప్రతి ఇక్కడ ఉన్నాయని కూడా కనీసం 200 మంది బాధితులు అన్యాయం అవుతున్నారు. యాక్చువల్గా ఇచ్చింది కూడా చాలా అన్యాయంగా సర్వే చేసి అన్యాయంగా రోడ్డు అలైన్మెంట్ ప్లాట్లకి పెట్టారు. ఇది కాకుండా వేరే అలైన్మెంట్ తీసుకోవడానికి 2 రూట్లు ఉన్నాయి. ఆ 2 రూట్లలో పోవడం వల్ల గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా ఆదాయం ఉంటుంది. దానివల్ల అంటే నష్టం లేకుండా రోడ్డు వేసే అవకాశం ఉంది. అలాంటిది ఇలా వెళ్ళడం వల్ల ఎక్కువ కూడా నష్టపరిహారం అవుతుంది. రోడ్డు లెంత్ కూడా ఎక్కువ వస్తుంది. గవర్నమెంట్ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఎవరు అధికారుల లబ్ధి కోసం, రాజకీయ నాయకుల లబ్ధి కోసం మాత్రమే ఈ సర్వే చేసి ఈ రోడ్డు చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే రోడ్డు మాత్రం కాదు. ఎందుకంటే సిటీ నడిబొడ్డు నుంచి ఎక్కడ కూడా హైవే వెళ్ళట్లేదు. ఒకప్పుడు మాట్లాడారు ఎక్కడి నుంచి హైవేలు వచ్చినా కూడా ఏ ప్రాంతం నుంచి అయినా కూడా ఔటర్ రింగ్ రోడ్ లాగా చేస్తున్నాము, ఔటర్ రింగ్ రోడ్ లాగా హైవేలు చేద్దామన్నారు. కానీ వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ కాదు, నడిబొడ్డు మహబూబాద్కి పోతుంది. దీనివల్ల మహబూబాద్ పట్టణ విస్తీర్ణం కూడా ఇబ్బంది కలుగుతుంది. కానీ అలైన్మెంట్ మార్చేసి మిగతా రూట్ నుంచి అలైన్మెంట్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అక్కడి నుంచి చేయడం వల్ల తక్కువ మందికి అన్యాయం జరిగి ఎకరాల ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అక్కడ చేయడం వల్ల ఏమవుతుందండి, ఒక 10 మంది రైతులు 15 మంది రైతులు మాత్రమే నష్టపోతారు. కానీ ఇక్కడ 200 మంది 100, 150, 200 గదాలు తీసుకున్న బాధితులు అందరూ కూడా నష్టపోతున్నారు. దీనికి గవర్నమెంట్ పరంగా మాకు న్యాయం చేయాలని మీడియా పరంగా కోరుతున్నాము. ఈరోజైతే జరిగేదైతే మొత్తం దారుణం అండి. మాకు ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంది. నేను కష్టమో పొలం కొనుక్కొని ఆ రోజు 2006లో కొనుక్కున్నాం. న్యాయంగానే కొనుక్కున్నామండి మేము ఆ ఫ్లాట్ని, లేఅవుట్ ఫ్లాట్లే. కానీ ఈరోజు దౌర్జన్యంగా పొద్దున 6 గంటలకండి ఏదో 5 గంటల టైంలో వచ్చి ఏదో పోలీసులు పెట్టి మమ్మల్ని భయప్రాంతులు చేసి మేమేమో అన్యాయంగా కొనుక్కున్నట్టు ఎక్కడో దోచుకున్నట్టు తప్పండి. మాకు చాలా 2 సంవత్సరాల నుండి ఇది పోరాటం ఇది చేస్తున్నాము. మేము కోర్టుకు వెళ్తాము, అన్ని ఎక్కడికక్కడ ఎమ్మెల్యే గారు 2 ఎమ్మెల్యేలకు ఇచ్చినామండి. మేము అది ఇచ్చినా కూడా ఇంకా మాకు కోర్టులో కేసు వేస్తున్నాము. ఇది జరగకుండానే ఇంకా మాకు మాకు పరిష్కారం ఇవ్వకుండానే వాళ్ళు ఇలా చేయడం మాత్రం దౌర్జన్యమండి. మేము ఆడపిల్లలకి వాళ్ళకి ఏం సమాధానం చెప్తామండి. ఈరోజు మేము ఉందండి 255 గజాలు ఉంది. మాకు న్యాయం కావాలండి. నేను అదే ఎమ్మెల్యే గారిని అడిగితే మీరు గొడవ చేయొద్దమ్మా అని పోలీసులను పెట్టడం. మేము ఏం చేస్తామండి, ఒకళ్ళ న్యాయంగానే అడుగుతున్నాం. మేమేం గొడవకి అయితే పోవట్లేదు. న్యాయంగా మాకు న్యాయం చేసి ఏదైనా చేసుకోండి. మేము తెలంగాణ సర్కార్